ఈజ్ డూయింగ్ గుడ్. అంటే ట్రిప్స్ చేస్తున్నాడు, ట్రావెల్ చేస్తున్నాడు. ఐ ఫీల్ ఈజ్ రియలీ డూయింగ్ గుడ్ అండ్ దట్స్ నాట్ రాంగ్. ఈజ్ ఎంజాయింగ్ హిజ్ లైఫ్. అంటే జనాలు అనుకుని ఉండొచ్చు కనబడకుండా పోతున్నాడు ఇండస్ట్రీలో కనబడ. ఐ థింక్ సో ఇంట్రెస్ట్ లేదేమో ఆయనకి, ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందేమో. అప్పటి నుంచి నాకు ట్రావెలింగ్ చెప్తుండే బిగ్ బాస్ ఉన్నప్పుడు. సో ఈజ్ ఎంజాయింగ్ ఇట్. సో సమ్వేర్ ఆ పర్స్పెక్టివ్లో నేను ఇప్పుడు ఆలోచిస్తే, నేను నా ఫ్రెండ్స్ కూడా చెప్తుండే లైక్ రీసెంట్గా లైక్ అరే అభిజితే మంచోడబ్బా అని చెప్పి సమ్వేర్ లైక్ దాట్. టు బి వెరీ ఆనెస్ట్, ఐ హ్యావ్ వెరీ గుడ్ సాఫ్ట్ కార్నర్ ఫర్ హిమ్ ఆల్సో. లైక్ ది వే హీ కాల్డ్ మీ అండ్ ఈ యాస్డ్ అఖిల్ డిన్నర్కి వస్తావా అని చెప్పి అక్కడే నేను అంతా కొట్టేసా. ఇంకా అది గేమ్ వరకే ధనుష్. ఇప్పుడు గేమ్లోకి వెళ్ళినప్పుడు ఎవరికైనా గెలవాలని చెప్పి ఉంటుంది. నీ అమ్మ నువ్వు మాట్లాడినా అంటే నేను కూడా మాట్లాడతా అని చెప్పి డెఫినెట్లీ రైవల్రీ నడుస్తుంది. అదే రైవల్రీ నాకు అభిజిత్కి నడిచింది. అండ్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్టర్ 1.5 years ఈ కాల్డ్ మీ అండ్ దెన్ ఐ కాల్డ్ హిమ్ బ్యాక్. మాట్లాడుకున్నాం ఇట్లా 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 అంత సెట్. ఇప్పుడు బిందు మాధవి మొన్న ఒక ఫంక్షన్లో కలిసింది. హాయ్ హలో, నేను బిందు మాధవి కూడా అదే చెప్పా. యూ హ్యావ్ థాట్ మీ మెనీ థింగ్స్. ఐ మీన్ ది వే యూ చెక్డ్ మై పేషెన్స్ ఇన్ బిగ్ బాస్ ఓటీటీ, థ్యాంక్ యూ. దానివల్ల ఐఎమ్ ఎ వెరీ గుడ్ పర్సన్ నౌ. ఇప్పుడు నేను ఒక్కొక్కసారి కూర్చొని ఆలోచిస్తా, ఇంత చేంజ్ అయ్యానంటే ఎవరి వల్ల? బిందు వల్ల. బిందు అంత అరిచి 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 నా లెవెల్, నా పేషెన్స్ అంతా చెక్ చేసింది. అండ్ నాకు ఇంత పేషెన్స్ ఉంటుందని నాకు తెలియదు. ఐ థింక్ బికాస్ ఆఫ్ హర్ ఇట్ హ్యాస్ చేంజ్డ్. నేను ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూలో చెప్తుంటే మా అమ్మ అంటుంది, అరే ఎందుకురా నువ్వు చెప్తుంటావు ఎప్పుడు చేంజ్ అయ్యా. నేను అన్నా యా అఫ్ కోర్స్, గివ్ ది క్రెడిట్స్, ఇట్స్ ఓకే. రేపే ఏ రోజు మనం, ఐ జస్ట్ బిలీవ్ దిస్, ఎప్పుడు మనం చనిపోతాం మనకు తెలియదు ధనుష్. అండ్ అరే ఒకళ్ళు మంచి చేసిండంటే మంచి చేసిందని చెప్దాం కదా, దాని తప్పేముంది? నాకు అంటే అంత ఈగోలు ఎందుకు? రేపటి రోజు చచ్చిపోతావు, అన్ని ఈగోలు తీసుకుని పోతావు? లేదే, చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. యూనో అట్లా చిన్న చిన్న లైఫ్లో నాకు ఎవరైనా నచ్చకపోయినా కూడా చెప్పిన సందర్భాలు, నువ్వు నాకు నచ్చలేదు, నచ్చితే నువ్వు నాకు నచ్చావని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. బికాస్ ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్ రిగ్రెట్ ఇన్ మై మైండ్. రేపటి రోజు నేను లేనప్పుడు అఖిల్ ఇది నాకు చెప్పలేదే, అఖిల్ చెప్పే వెళ్ళిపోయాడు అన్నట్టు అది కావాలి నాకు నా లైఫ్లో.